అమ్మలు గృహిణులే అనుకుందాం, లేకపోతే వర్కింగ్ ఉమెనే అనుకుందాం. నాన్నలు కూడా జాబులు చేస్తారు కదా, ఏదో ఒక వర్క్లో ఉంటారు వాళ్ళు, ఉద్యోగంలో. అయితే అమ్మకి నాన్నకు తేడా ఏంటంటే, అంటే కష్టపడే వస్తాడు, పని చేస్తాడు, సంపాదిస్తాడు పిల్లల పోషణకై. అది గ్రేట్. నాన్న పదవి ఇంకా గొప్పదే. అమ్మది ఒక వర్షన్లో గొప్ప అయితే నాన్నది ఇంకో వర్షన్లో గొప్ప. అంటే ఇద్దరు పిల్లల కోసమే శ్రమిస్తారు. అది గ్రేట్, అది ఓకే. నాన్నకి సండే రోజు సెలవు దొరుకుతుంది, అమ్మకి సండే కూడా యాస్టీజ్. ప్రొద్దున్నే లేవాలి, చేసే కార్యక్రమాలు అంటే నాన్న టీ అడుగుతో పెట్టాలి, టిఫిన్లు చేయాలి, వంట చేయాలి, ఎవ్రీథింగ్ చేయాలి. అసలు అమ్మ కోసం ఒక స్పెషల్ డే లీవ్ అనేది పెట్టారా? ఉమెన్స్ డే కాదు, లీవ్ డే అని పెట్టండి. అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి అమ్మకు చేసి పెట్టండి. నా ఉద్దేశంలో అమ్మకి ఎప్పుడైతే మీరు కూర్చోబెట్టి పరిచర్యలు అంటారు కదా, అలాంటివి చేసినప్పుడు అప్పుడు ఫీల్ అవుతారు గ్రేట్గా. అమ్మని అక్కడ గుర్తించిల్లు అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యే డే ఒకటి రావాలని కోరుకుంటున్నాను నేను. యాక్చువల్లీ ఏంటంటే ఒక కుటుంబంలో అమ్మ ఎప్పుడు అమ్మే ఒక హై స్థానంలోనే ఉంటుంది. అంటే యాక్చువల్గా పని చేసేటప్పుడు పని మనిషిగా కాదు, ఒక అమ్మగానే చేస్తుంది. అంటే ఇది నా పని, నా ఇల్లు, ఈ పనులన్నీ చేసుకోవాలనే ఉద్దేశంతోనే చేస్తారు. అంటే పని చేసేటప్పుడు పని మనిషిగా, వండేటప్పుడు వంట మనిషిగా, సో భర్తకి ఇల్లాలిగా, పిల్లలకు తల్లిగా, అది గుర్తించండి అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనమాట నేను. అలాంటి అమ్మను, అలాంటి మహిళను గుర్తించండి. ఒక్క డే ఆవిడకి పరిచర్యలు చేయండి. విమెన్స్ డే అంటే విమెన్ని గుర్తించడమని కాదు, ఆ ఒక్క డే స్పెషల్గా చేయడం అనేది అది అంత బాగలేదు. ఎవ్రీడే విమెన్స్ డే. ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.